నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లో ఇప్పుడు హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా వివరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఎఫ్ఓ వికాస్ మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. మహాలక్ష్మి పథకం, ఈ పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అర్హులైన రేషన్ కార్డులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద 2,42,710 గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్ సబ్సిడీ విడుదల చేసి మొత్తం 30 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. మరియు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత పథకం డిసెంబర్ 9/12/2023 నుండి అమల్లోకి వచ్చినది. ఈ పథకం ద్వారా 01 అంటే ఏప్రిల్ 1/2024 నుండి 31/3/25 వరకు జిల్లాలో 3,59,00,000 మంది మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. దీనివలన జిల్లా మహిళలకు 145 కోట్ల రూపాయల ఆదాయం అయినది. సగటున ప్రతిరోజు 0.98 లక్షల మంది మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చును. 24/12/24 రోజు ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించబడినవి. వీటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. గృహజ్యోతి, జిల్లాలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. జిల్లాల్లో మార్చి 2024 నుండి మే 25 వరకు 2,51,600
32 కుటుంబాలకు ప్రతి నెలకు 0 బిల్లు జారీ చేయడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 142 కోట్ల రూపాయలు సబ్సిడీ అందజేయడం జరిగింది. చేయూత 2,50,337 మంది చేయూత పింఛన్దారులకు వృద్ధాప్య, వితంతు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికుల జీవనభృతి, ఒంటరి మహిళల జీవనభృతి, బీడీ టేకేదారుల జీవనభృతి, పైలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నెలవారీగా 2016 18,615 మంది వికలాంగులకు నెలవారీ పెన్షన్ 4,016 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. జిల్లా బాల్ భవన్, ఇతర డాన్స్ అకాడమీల కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. పేరిణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా బాల్ భవన్ చిన్నారులు తల్లి భారతి వందనం గీతంపై నృత్య ప్రదర్శనతో పాటు ఆత్మరక్షణ ఆవశ్యకతను చాటుతూ కర్రసాము విద్యను ప్రదర్శించారు. సతీష్ డాన్స్ మాస్టర్ నేతృత్వంలో శివ ఆర్ట్స్ కళాకారులు పేరిణి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సిద్ధార్థ కళాక్షేత్రం విద్యార్థులు శివ స్తోత్రంపై సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. శివాని నాట్యాలయం చిన్నారులు గిరిజన సంస్కృతిని చాటేలా లంబాడా నృత్యంతో తమ ప్రతిభను చాటుకున్నారు. చైర్మన్ అనిల్ ఈరవత్రి, కలెక్టర్ సిపి, ఇతర అధికారులు కళాకారుల వద్దకు వెళ్లి వారిని అభినందించి జ్ఞాపికలు బహూకరించారు. కాగా జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. బీసీ సంక్షేమ శాఖ, గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్యం, అగ్నిమాపక, రవాణా శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతరం నిఘా కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన డ్రోన్ వ్యవస్థను పరిచయం చేస్తూ ప్రయోగాత్మకంగా పనితీరును ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, అటవీ, పాడి పరిశ్రమ అభివృద్ధి, సహకార సమాఖ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, నీటిపారుదల, ఫిషరీస్, విద్యాశాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్, ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. నేరాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని సిపి సాయి చైతన్య అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీడియో ఫుటేజ్ కెమెరాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి సాయి చైతన్య డ్రోన్ మొబైల్ పర్యవేక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ ప్రజల భద్రతను పెంచడం, పోలీసింగ్ పద్ధతులను ఆధునీకరించడంలో భాగంగా నిజామాబాద్ పోలీసులు తమ స్మార్ట్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా డ్రోన్ మొబైల్ పెట్రోలింగ్ను ప్రారంభించామన్నారు. ఈ ఆధునిక సాంకేతికత పర్యవేక్షణను మెరుగుపరచడం, నేరాలను అడ్డుకోవడం, త్వరితగతిన స్పందించి వాటిని నిర్ధారించడమే లక్ష్యంగా ఈ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తామన్నారు. హై డెఫినిషన్ కెమెరాలు, నైట్ విజన్ సామర్థ్యం గల డ్రోన్లను సున్నిత ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల పర్యవేక్షణ కోసం వినియోగించనున్నామని ఆయన తెలిపారు. డ్రోన్ల నుండి వచ్చే ప్రత్యక్ష మీడియా ఫుటేజ్ మొబైల్ పెట్రోలింగ్ యూనిట్లతో అనుసంధానించబడుతుందని, తద్వారా అనుమానాస్పద కార్యక్రమాలు కనిపించిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవచ్చని ఆయన వివరించారు. డ్రోన్ పెట్రోలింగ్ సిస్టమ్ ద్వారా పండగలు, ర్యాలీల సమయంలో జనం గుంపులపై పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ నిర్వహణ, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో పర్యవేక్షణ, మిస్సింగ్ అయిన వ్యక్తులు, అనుమానితుల గుర్తింపు, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం వంటివి చేపట్టవచ్చని సిపి వివరించారు. ఈ సాంకేతికత ఆధారిత చర్య ప్రతి పౌరుడికి భద్రత కల్పించే లక్ష్యంతో నిజామాబాద్ పోలీసుల సమర్థవంతమైన పోలీసింగ్ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం నూతన ఆవిష్కరణలను వినియోగించడంలో శాఖ నిబద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలకు ధిక్కారం ఎలా ఉంటుందో మమకారం కూడా అంతే ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవులు ఏ పాలకుడు ముందు కూడా తల వంచకూడదని, పాలనలో లోపాలను ఎత్తి చూపాల్సిందేనని ఆమె సూచించారు. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే నిజమైన కవి అని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సారస్వత పరిషత్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రముఖ కవి డాక్టర్ నాలేశ్వరం శంకరం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ చిన్నపిల్లలు బతుకమ్మ పాటలు నేర్చుకుంటే బతుకమ్మ 100 ఏళ్లు బతికి ఉంటుందన్నారు. అలాగే యువ కవులు కవితలు రాస్తే తెలంగాణ సాహిత్యం 100 ఏళ్లు బతికి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బివిఆర్ చారి పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడం సంతోషకరమన్నారు. సాహిత్యం, సంస్కృతి వర్ధిల్లిన నేల బాగుంటుందన్నారు. 35 ఏళ్లలోపు వయసున్న యువ కవులు అన్ని భాషల్లో కవిత్వం రాయాలనే ఆకాంక్షతో ఈ కవి సమ్మేళనం నిర్వహించామన్నారు.
తెలంగాణ బిడ్డలకు ధిక్కారం ఎలా ఉంటుందో మమకారం కూడా అంతే ఉంటుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కవులు ఏ పాలకుడి ముందు కూడా తల వంచకూడదని, పాలనలో లోపాలను ఎత్తి చూపాల్సిందేనని సూచించారు. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే నిజమైన కవి అని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు జాగృతి ఆధ్వర్యంలో చేయాల్సి ఉందని, దానికి మీ సహకారం కావాలని ఆమె కవులను కోరారు. మన తెలంగాణలో కారం ఎక్కువ తింటాం, అందుకే ధిక్కారం ఎక్కువ ఉంటుందని. ధిక్కారం ఎట్లుంటుందో మమకారం కూడా అట్లనే ఉంటుంది. మనకు ఆ రెండు కలుపుకొని మనము చాలా ప్రేమతో ముందుకెళ్ళేటటువంటి వాళ్ళం. పైగా తెలంగాణ కవులకు నిజంగానే ధిక్కార స్వభావం మొదటి నుంచి కూడా ఉన్నది. ఆనాడు రాజరాజ నరేంద్రుడు అడిగితే కూడా పోతన భాగవతాన్ని నేను నీకు ఇయ్యను పో అని చెప్పి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భం. తెలంగాణ ఏ కవి కూడా ఏ పాలకుడి ముందు కూడా తల వంచకూడదు అనేటటువంటి సిద్ధాంతాన్నే మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. వారు చెప్పినట్టు, శంకర్ సార్ చెప్పినట్టు, మనం నిజం చెప్పడంలో గొప్పేం లేదు. నిజం వార్తాపత్రిక కూడా చెప్తుంది, న్యాయస్థానం కూడా చెప్తుంది. కానీ ఆ నిజం వెనుకున్నటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో, ఆ నిజం వెనుకున్నటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, ఆ నిజం ఒక వార్తగా మారడానికి ముందు ఉన్నటువంటి, దాని వెనుక ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ని చెప్పగలిగేవాడే నిజమైన కవి అవుతాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. తెలంగాణ ఉద్యమ సందర్భంలో బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు అని ఆలోచన చేసినటువంటి, స్ట్రగుల్లోంచి పుట్టినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయట్రీ. తెలంగాణ ఉద్యమం ఎందుకు అని దాని వెనుక ఉన్నటువంటి స్ట్రగుల్ని చెప్పినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయట్రీ. రేపటి నాడు కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకుంటున్నాం, తెలంగాణ నీటి కోసం ఇప్పుడు కూడా ఎందుకు తప్పిస్తున్నాం, ఉద్యోగాల కోసం ఎందుకు తప్పిస్తున్నాం, ప్రతి ఒక్క అంశం దాని వెనుక ఉన్నటువంటి అంశాన్ని విప్పి చెప్పగలిగితేనే నిజమైనటువంటి కవులు అవుతారని నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను సాహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తా. ఒక పోయట్రీ వింటే మనకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. మాలాంటి వాళ్లకు రోజుకు వేలాది మందితోని కలిసేటటువంటి వాళ్లకు ఇన్స్పిరేషన్ రావాలన్నా, ధైర్యం రావాలన్నా మేము మీ దగ్గరికే రావాలి. మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి సాహిత్యం నుండి వచ్చేటటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొనే మళ్ళీ ప్రజలకు సేవ చేయాలి. అంటే మాకన్నా మీకెక్కువ. నవిపేట్, ఎడపల్లి మండలాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. నవిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ నాగనాథ్, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి, సొసైటీలో చైర్మన్ అబ్బన్న, నవిపేట్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములం అవుతామని పిలుపునిచ్చారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ దత్తాద్రి, ఎడపల్లి పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్, జాన్కంపేట్ సహకార సంఘాలయంలో చైర్మన్ మిద్దె నరేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోని రాష్ట్రం ముందంజలో ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల అమరవీరుల స్తూపానికి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఘనంగా నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక వాకర్స్ అసోసియేషన్ వారు అమరవీరుల స్తూపం వద్ద నిత్యం అనేక మంది కూర్చుంటారని, స్తూపం మార్బుల్ సిమెంట్ ఊడిపోయి కింద పడే అవకాశం ఉందని వెంటనే బాగు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే స్తూపం వద్ద గల పార్కులో డ్రైనేజ్ వ్యవస్థ
వ్యవస్థతో పాటు మహిళలకు టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించాలని వారు కోరారు. ఈరవత్రి అనిల్ను పద్మశాలి నగర అధ్యక్షునిగా ఎన్నికైన పెంటె దత్తాద్రి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి తెలుసని ఆయన పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే తమ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. మున్ముందు కూడా మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేద మధ్యతరగతి వారి అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బోర్గం సీను, నరాల రత్నాకర్, రామ్మర్తి గోపి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవసారి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. నియంత పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు గత 2 సంవత్సరాలు, గత ఏడాదిన్నర కాలంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా బలహీన వర్గాల కోసం 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, 60,000 పైచిలకు ఉద్యోగాలు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఎన్నో కార్యక్రమాలు, సిలిండర్లు కావచ్చు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ముఖ్యంగా సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, డైట్ ఛార్జెస్ పెంపు, గత కొన్ని సంవత్సరాలుగా డైట్ ఛార్జీలు పెంచకుండా బలహీన వర్గాల పిల్లలు, దళిత గిరిజనుల పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం, విద్యను వాద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమే తెలంగాణ తెచ్చుకున్నారో, ఏ ఆశలు ఉండేనో ఆ ఆశలు నెరవేర్చడానికి, ఆ ఆకాంక్షలను పూర్తి చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన అందిస్తుందని ఆ పార్టీ రెంజల్ మండల అధ్యక్షుడు మొబిన్ ఖాన్ అన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మాణ పనులు చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. రెంజల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబిన్ ఖాన్, ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ భూమి పూజ చేశారు. అలాగే 50 మందికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ధృవపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొబిన్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా వేగంగా పనులు చేపట్టాలని కోరారు. బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000, లెంటర్ లెవెల్లో ₹1,00,000, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000 ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు ఇందిరారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఏఈ వినయ్, పంచాయతీ కార్యదర్శులు రాజేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎందరో యువకులు, విద్యార్థుల బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. అమరుల ఆశయాల సాధన కోసం సమిష్టిగా కృషి చేద్దామని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బైన్సా ఏరియా ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది బీజేపీ నాయకులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర అమోఘమని అన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ చిన్నమ్మ పాత్ర వహించి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీతో పాటు ఎందరో మహనీయులు పోరాటం చేశారన్నారు.
అనంతరం తన మిత్రుని సహకారంతో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బైన్సా ఏరియా ఆసుపత్రికి 10 లక్షల రూపాయల విలువ గల ఐసీయూ బెడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిని ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలోనే 5 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తామన్నారు. ఒకప్పుడు 10 మంది డాక్టర్లు ఉండేవారని, తన హయాంలో 30 మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో బైన్సా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్తో పాటు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి బలిదానానికి గత 11 సంవత్సరాల కింద ఈరోజు 12 సంవత్సరంలో మనం ఎంటర్ అవుతున్నాం. పార్లమెంట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మెజారిటీ లేకున్నా కూడా మన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఈరోజు మన దగ్గర లేరు. వాళ్ళు సపోర్ట్ చేసి తెలంగాణకు టీడీపీ పార్టీ అనుకోండి, సిపిఐ సిపిఎం అనుకోండి, తెలంగాణ వద్దు అనేటోళ్ళకు కూడా మన మెజారిటీ తెచ్చుకొని ఇలా తెలంగాణ మనం సాధించాం. తెలంగాణ పోరాటానికి ప్రొఫెసర్ జయశంకర్ కానీ, కొండ లక్ష్మణ్ బాపూజీ కానీ ఎందరో మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడిన ఈరోజు మనం 11 సంవత్సరాల కింద తెలంగాణ సాధించుకున్నాం. ఇంకా మనం చాలా వెనుక ఉన్నాం. మన భారతదేశంలో మన ప్రాంతం చాలా వెనుక ఉన్నది. ఎన్నో రకాలుగా వైద్య ప్రకారం అనుకోండి, విద్యా ప్రకారం అనుకోండి, ఇరిగేషన్ ప్రకారం అనుకొని మనం డెవలప్మెంట్ చేయాలి. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో శ్రీకాంతాచారి కానీ 1200 పిల్లగాళ్లకు ఈరోజు మనం గుర్తు చేసే అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అమరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా పాలక ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే పండగ అని అభివర్ణించారు. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా రాజకీయ నాయకులు పనిచేయాలని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేద్దామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం 2 దఫాలుగా జరిగింది. ఒకటి 1969లో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. అప్పుడు మేమంతా విద్యార్థులం. మరొక ఉద్యమం 2001 నుంచి మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో జరిగినప్పటికీ అనేక మంది త్యాగ ఫలితంగా, అమరవీరుల త్యాగ ఫలితంగా, అనేక మంది ఉద్యోగస్తుల త్యాగ ఫలితంగా, సకల జనుల సమ్మె యొక్క త్యాగ ఫలితంగా వేలాది మంది ఉద్యమకారులు ఉద్యమించటం వలన, రాజకీయ పార్టీలన్నీ కూడా సహకరించడం వలన 2014 2వ జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ ఆవిర్భవించిన వేళ 11 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం. 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలో కాలు పెడుతున్నాం. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ, దేశ విదేశాలు ఉన్నటువంటి మన తెలంగాణ సోదరిమణులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. ఉమ్మడి కోటగిరి మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. కోటగిరి బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పొతంగల్, కోటగిరి తహసీల్దార్ కార్యాలయాల వద్ద తహసీల్దార్ గంగాధర్, డిప్యూటీ తహసీల్దార్ మధు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ చందర్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ గాయక్వాడ్ హనుమంత్, రైతు వేదిక వద్ద మండల వ్యవసాయ అధికారి రాజు త్రివర్ణ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ దేశాయ్, మాజీ ఎంపీటీసీ మనోహర్, విండో చైర్మన్ కూచి సిద్ధు, మాజీ సర్పంచ్లు పత్తి లక్ష్మణ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జై తెలంగాణ నినాదాలు చేసి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సబ్బండ వర్గాలు ఏకమై ఉద్యమంలో కలిసి రావడంతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దౌర్ సాయిలు, పార్టీ యోజన విభాగం అధ్యక్షులు క్లిక్ రవి, బొట్టె గజేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని 3 రోజుల పాటు కండ్ల పండువగా నిర్వహించారు. గ్రామ దేవతలను భక్తితో కొలిచినప్పుడే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని యాదగాపూర్ ఆలయ అర్చకుడు శివశాస్త్రి ఈ సందర్భంగా అన్నారు. కోటగిరి మండల పరిధిలోని యాద్గార్పూర్ గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 3 రోజులుగా కొనసాగింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన మహాలక్ష్మమ్మ, పెద్దపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున మహాలక్ష్మి ఆలయానికి చేరుకొని అమ్మవార్లకు సుప్రభాత సేవ నిర్వహించి పంచామృత అభిషేకం, విగ్రహమూర్తుల ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అనంతరం బాజా భజంత్రీలతో విగ్రహాలను ఊరేగించారు. ఆ తర్వాత విగ్రహాల ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన, యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాలు వేద మంత్రాల మధ్య నిర్వహించారు. సాయంత్రం నూతనంగా నిర్మించిన ఆలయాల శిఖర స్థాపనకు చందాలు ఇచ్చి గ్రామ ఆడబిడ్డలకు చీర సారెలతో పాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూజారి శివశాస్త్రి మాట్లాడుతూ నూతన ఆలయాల నిర్మాణం పూర్తయినందున గ్రామంలో 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, విగ్రహాల ఊరేగింపు, నవగ్రహ పూజ, వాస్తు పూజ, యాగశాల ప్రవేశం, అమ్మవార్లకు జలాదివాసం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రెండవ రోజు విగ్రహమూర్తులకు ధ్యానాదివాసము, శయాదివాసము, ఫలాదివాసము కార్యక్రమాలు నిర్వహించారు. మూడవ రోజు అమ్మవార్లకు సుప్రభాత సేవ, ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం, శిఖర స్థాపన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్కంటి కిష్టయ్య, గడ్డం కృష్ణకుమార్, పాపయ్య, సింపాలం లక్ష్మణ్, సాయిలు, సంగం లక్ష్మణ్, టాక్లీ లాలయ్య, గడ్డం లాలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. యాద్గార్పూర్ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి సహిత
శ్రీ పెద్ద పోచమ్మ సహిత నల్ల పోచమ్మ సహిత గ్రామ దేవతల ప్రతిష్టలో భాగంగా మొదటి రోజు మహాగణపతి పూజ, పుణ్యవాచనము, నవగ్రహ మండపము, వాస్తు మండపము, చతుర్షష్ఠి యోగిని మండపము, సర్వతోభద్ర మండపము, యాగశాల ప్రవేశము, అలాగే జలాదివాసము మరియు రెండవ రోజు ధాన్యాదివాసము, లలితా సహస్రనామావళి హోమ కార్యక్రమము, అలాగే సాయంకాలమున పుష్పాదివాసము, ఫలాదివాసము, క్షయాది సేవ మరియు అలాగే మూడవ రోజు మహా అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట మరియు శిఖర ప్రతిష్ట, అలాగే మహాపూర్ణాహుతి మరియు మహాప్రసాదము, తీర్థప్రసాదము ఇలా 3వ రోజు ముగించున్నది. అలాగే ఈ 3 రోజులు కూడా గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే సేవలు ఇక్కడ 3 రోజుల నుండి సేవలు చేసిన వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే గ్రామస్తులు, పెద్దలు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మా గ్రామానికి స్ఫూర్తిగా తీసుకొని భక్తి సేవలో ఇలాగే మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుతూ ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షలు, అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు అంట మరియు ప్రతి ఒక్కరి మీద ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్ష ఉండాలని, మా గ్రామంలో అందరికీ ఆ అమ్మ యొక్క కృపాకటాక్ష ఉండాలని కోరుతూ శ్రీమాత్రే నమః. రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలు రెప్పరెప్పలాడగా 60 ఏళ్ల ఉద్యమ చరిత్రను వివిధ పార్టీల నాయకులు వల్లెవేశారు. డిచ్పల్లి తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ సతీష్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 60 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఉద్యమించారని అన్నారు. తెలంగాణ కోసం ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్, ఎంపీడీఓ బూక్యా నాయక్, ఏపీఓ మంజుల తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, మువ్వన్నెల పతాకం ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ అకుంఠిత దీక్షతో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని అన్నారు. ఎందరో మంది బలిదానంతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని, అన్ని వర్గాల ప్రజల కోసం తప్పించిన త్యాగశీలి అని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసాధ్యమైన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయక ప్రజలను మోసం చేస్తుందని వారు ఆరోపించారు. ప్రజలు కేసీఆర్ వైపు, ఆయన పాలన వైపు ఎదురు చూస్తున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పిసు రాజ్పాల్ రెడ్డి, మాజీ కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ మాజిద్, మాజీ సర్పంచ్ భూమేష్, సీనియర్ నాయకులు ఎస్పీ లింగం, బదావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పుల కుప్పగా చేశారని ఆయన ఆరోపించారు. రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసి తెలంగాణను అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు కోమటి దాసు, కరక గంగారెడ్డి, నల్ల పెంటన్న, రాజన్న, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు అన్ని గ్రామ పంచాయతీల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. అమరుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అనేక అంశాల్లో భారతదేశానికి దిక్సూచిగా మారిందని బాలకొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు నోచుకోని హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు.
బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, మహిళలు, సబ్బండ వర్ణాలు ఏకైక డిమాండ్తో కేసీఆర్ వెంట నడిచారని గుర్తు చేశారు. ఎందరో యువకులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేశారని, ఉద్యోగులు సమాఖ్యమై పాలకులకు ఎదురొడ్డి ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని జనరంజక పాలన అందించారని అన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దేశంలో అనేక రంగాలలో అగ్రగామిగా నిలపగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తిరోగమన దశలో అధ్వాన పాలన అందిస్తున్నారని వారు విమర్శించారు. ఆ పోరాటంలో ఎంతోమంది యువకులు తమ ఆత్మ బలిదానాలు ఇచ్చిన సంగతిని, ఉద్యోగులు ఆనాడు సమైక్య పాలకులను ఎదిరించి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న తెలంగాణ కోసం ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల్ని ఎదిరించి పోరాటం చేసిన సంగతిని, ఒక దశలో కులాల వారీగా, వర్గాల వారీగా అందరూ కూడా ఒకటై కేసీఆర్ గారు చేస్తున్నటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో వంట వార్పు రూపంలో కావచ్చు, సకల జనుల సమ్మె రూపంలో కావచ్చు, మిలియన్ మార్చ్ రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో తెలంగాణ యావత్ సమాజం పోరాటం చేసిన సంగతిని, ఇట్లా ఇవన్నిటిని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. సమస్త ప్రజానీకం కేసీఆర్ గారి నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణకి ఇవాళ 11 సంవత్సరాలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పని గంటల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని కోటగల్లీలో గల శ్రామిక భవన్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రథమ మహాసభ జయప్రదంగా ముగిసింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ, టీయూసీఐ జిల్లా మహాసభలో గత పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించామన్నారు. మహాసభలో పలు తీర్మానాలను చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, పని గంటల పెంపుదల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేని ఎడల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మహాసభలో టీయూసీఐ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. టీయూసీఐ అధ్యక్షుడిగా ఎం నరేందర్, ప్రధాన కార్యదర్శిగా ఎం సుధాకర్, ఉపాధ్యక్షులుగా ఎం వెంకన్న, డి రాజేశ్వర్, సహాయ కార్యదర్శులుగా బి మల్లేష్, డి కిషన్, కోశాధికారిగా సాయన్న, కార్యవర్గ సభ్యులతో పాటు మరో 7 కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మాతృభూమిని అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడే వీర సైనికులు నిజమైన హీరోలని, సమాజానికి మనందరికీ నిస్వార్థంగా కష్టపడుతూ ఆహారాన్ని అందించే రైతన్నలు కనిపించే దేవుళ్ళని టీఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వీరేశం అన్నారు. వీరి మూలంగానే దేశ మనుగడ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల హనుమాన్ మందిర్లో టీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జై జవాన్ జై కిసాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ఆర్మీలో పనిచేసిన చంద్రకాంత్ నాయక్ని, అదేవిధంగా ఆరుగాలం కష్టపడి అన్నదాతగా మానవాళి ఆకలిని తీర్చే రైతన్న చౌడరాపు సూర్యకాంత్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ తాటి వీరేశం మాట్లాడుతూ, మాతృభూమిని అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడే వీర సైనికులు నిజమైన హీరోలని, సమాజానికి మనందరికీ నిస్వార్థంగా కష్టపడుతూ ఆహారాన్ని అందించే రైతన్నలు కనిపించే దేవుళ్ళు అని అన్నారు. వీరిని సేవించుకునే భాగ్యం కలిగినందుకు మనందరం గర్వపడాలని ఆయన అన్నారు. నిస్వార్థంగా పనిచేసి వీరి సేవలకు తగిన రీతిలో గుర్తింపు ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామచందర్, రాజేశ్వర్, అపాసివర్ రవీందర్, ఆనంద్ కుమార్, గంగారం, బస్వప్ప, నాయక్, చంద్రకాంత్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా జుక్కల్ వాస్తవ్యులు బల్లివార్ రాజేందర్ హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకే దక్కిందని మెట్పల్లి పార్టీ పట్టణ అధ్యక్షుడు జట్టి లింగం స్పష్టం చేశారు. అయితే తామే తెలంగాణ తీసుకొచ్చామంటూ బీఆర్ఎస్ ప్రగల్భాలు పలికి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించి అస్తవ్యస్తం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు జట్టి లింగం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఆకుల లింగారెడ్డిలు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్నిస్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తామే తెలంగాణ తీసుకొచ్చామంటూ పలికి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు పబ్బం గడుపుకుందని విమర్శించారు. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు శ్రీ జువార్ నరసింహారావు, జువార్ కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా మేము జరుపుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలు చేకూర్చి ఇలా సంక్షేమ పథకాలను ప్రజల్లో పడి తీసుకెళ్తున్నట్టు ఘనత శ్రీ రేవంత్ రెడ్డి గారిదే. 9 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేలా సంక్షేమ పథకాలన్నీ ముందు ఏవైతే జరిగేటున్నాయో అవన్నీ తప్పకుండా జరుగుతాయని ప్రజలందరికీ మేము హామీ ఇస్తూ తెలుపుతున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని స్టేషన్ రోడ్లో గల బాపూజీ వచనాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రంథాలయ చైర్మన్ భక్తవత్సలం నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాలకు ఎంతగానో ప్రోత్సహిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపూజీ వచనాలయం ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్ రావు, ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, కోశాధికారి గంగాధర్ రావుతో పాటు కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, కార్యాలయ గ్రంథాలయ సిబ్బంది మరియు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిజామాబాద్ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంట్ కన్వీనర్ దేగం యాదగౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన కుటుంబాలకు మరియు ఆపరేషన్ సింధూర్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీర మరణం పొందిన వీర జవాన్లకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, అంబికా సత్యనారాయణ, దంతాల ఆనంద్, నరసింహారావు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా మరియు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, మాజీ నగర మేయర్ నీతు కిరణ్, బాజిరెడ్డి జగన్, ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల అమరవీరుల స్తూపానికి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇనాయత్ అలీ, ముస్తాక్, రషీద్తో పాటు పలువురు అధికారులు ఘనంగా నివాళులర్పించారు. పోచంపట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్ట్ ఎస్సీ శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రాజెక్ట్ ఉద్యోగులంతా జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి, డిఈలు గణేష్, గంగభూషణ్, సుకుమార్, ఏఈలు అఖ్తరుద్దీన్, మామిడి వంశీ, సుశాంత్, సైమాన్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
రెంజల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ అధికారి కోటేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి గౌరవ వందనం సమర్పించారు. భీమ్గల్ మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజల అభ్యున్నతికై ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్కౌట్ చేయడంలో జిల్లాలోని భీమ్గల్ మండలం మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే రాజీవ్ వికాస్ పథకం దరఖాస్తులను పరిశీలించి జిల్లా కలెక్టర్కు పంపించామని, త్వరలోనే రుణాలు మంజూరవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ మహమ్మద్ షబీర్, ఎంఈఓ స్వామి, ఆర్ఐ సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. ప్రజల తరపున సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ నాయకుడు వైశ్రీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు, మారుమ్రోగిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం. ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న పోలీస్ యంత్రాంగం వినూత్న ప్రయోగం. నేరాల నియంత్రణకు డ్రోన్ల వినియోగానికి శ్రీకారం. హై డెఫినేషన్ కెమెరాలు, నైట్ విజన్ సామర్థ్యం గల డ్రోన్లతో పర్యవేక్షణ. రాష్ట్ర అవతరణ ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.